ముకుందా జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. యువగలం రథసారథి, భవిష్యత్ కథానాయకుడు, భవిష్యత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి, వేదికను అలంకరించిన మంత్రులకు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, ఫెడరేషన్ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా నలుమూల నుండి, అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుండి, ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి విచ్చేసినటువంటి సోదరీమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా మన కుల దైవం భక్త కనకదాసు గారి 538వ జయంతి మన యువ నాయకుడు ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తూ ఉంది. చాలా సంతోషం. ఇది గర్వపడుతున్న కురుమ కులస్తులంతా కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫస్ట్ టైం ఒక రాష్ట్ర కార్యక్రమానికి, అది కళ్యాణదుర్గం ప్రాంతానికి మా ఉమ్మడి జిల్లాకి రావడం మేమంతా కూడా గర్వపడుతున్నాం, స్వాగతిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వడ్డేరి కళ్యాణ మంటపానికి, యాదవ కళ్యాణ మంటపం కూడా 2 కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నాం. మైనార్టీస్కి ధర్మవరంలో ఇస్తున్నాం. ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం. అదేవిధంగా నేను లోకేష్ బాబు గారికి, మన భవిష్యత్ ముఖ్యమంత్రికి ఒకటే వేడుకుంటున్నాం. సార్, ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీసీలు ఉన్నటువంటి తరుణంలో బీసీ భవన్లు కూడా ఇమ్మని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. గతంలో కూడా బీసీ భవన్లు మనం అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 2019లో ఆ రోజు బీసీ భవన్లకు డబ్బులు ఇస్తే, అదేవిధంగా అధికారం పోవడంతో ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి. కాబట్టి బీసీల భవన్లకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా మా కులం ఈరోజు గర్వపడతా ఉంది. మీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు అయితేనేమి, కనకదాసు మా కులగురం కనకదాసు విగ్రహావిష్కరణకి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. గతంలో మన వాళ్ళు గుర్తించింది ఇప్పుడే చంద్రబాబు, మన పార్థసారథి గారు చెప్పారు. అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారికి 14 శాఖలుగా పనిచేసిన ఏకైక కులం ఏదంటే అది కురుమ కులం. ఆనాటికే గుర్తించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి మనం మళ్ళీ పార్థసారథి గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా మన జిల్లా పరిషత్లో చూస్తే అన్ని అగ్రకుణాలే ఉన్నాయి. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మన పార్థసారథి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు, జనరల్ అయినా కూడా. మరి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఇచ్చారు. మరి ఈరోజు మళ్ళీ ఎంపీలుగా ఇచ్చారు. మరి మీ సవితమ్మకు రాష్ట్రంలో బీసీలు సగభాగం ఉన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూ శాఖ మంత్రిగా ఇచ్చారు. తప్పకుండా మన కులస్తులందరూ, బీసీలందరం మనమంతా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండగా ఉండాలని తెలియజేస్తూ, మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కురుములందరి తరఫున, బీసీలందరి తరఫున తెలియజేస్తూ, సురేంద్ర బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై భక్త కనకదాస.